నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 3 మతాల మధ్య చిచ్చుకు జగన్ కుట్రలన్న సీఎం. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ధ్వజం. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామన్న లోకేష్. ఆ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి. నేడు సీఎంతో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధుల సమావేశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు. రాజ్ కసిరెడ్డి ఐటీ కంపెనీ ఫామ్ హౌస్ లో సిట్ సోదాలు. 2019-24 మధ్య ఆర్థిక లావాదేవీల పత్రాలు స్వాధీనం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పై ఈడీ ఛార్జిషీట్. 998 కోట్ల అక్రమ నగదు చెలామణికి పాల్పడినట్లు ఆరోపణ.